ఇక మొత్తం మీద ప్రచార జోరు కొనసాగుతూ ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడుగుతూ ఉన్నారు. అంటే మీరు ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతి కేసుని ఒకవేళ సిబిఐకి అప్పగిస్తే, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తా అని చెప్పినటువంటి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పటి వరకు 3 నెలలు అవుతుంది, మరి ఇంకేమైంది? దానికి సంబంధించినటువంటి కథ ఏమైంది? ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేటువంటి మాటను అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం ముందే మాట్లాడుకున్నాం గతంలోనే. అంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యూహాత్మకంగా తీసుకుపోయి కేంద్రం అంటే సెంట్రల్ కోర్టులో వేసిన తర్వాత, ఇప్పుడు సెంట్రల్ కోర్టులో వేస్తే ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి ఒక కథ, అరెస్ట్ చేయకపోతే ఒక కథ, విచారణ జరిపితే ఒక కథ, అట్లా రకరకాలుగా మొత్తం మీద వ్యూహాత్మకంగా వ్యవహరించండి అనేటువంటి మాటను చెప్పినాం. అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దాంతోపాటు అజారుద్దీన్కి మంత్రి పదవి అప్పయ్యారు, నిన్న బాధ్యతలు ఇచ్చిండ్రు. అంటే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ దగ్గర ఉన్నటువంటి ఏది మైనార్టీ సంక్షేమానికి సంబంధించిన ఒక శాఖ, తర్వాత పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి మళ్ళీ ఇంకొక శాఖ, 2 శాఖలని కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుండు. అయిపోయింది. కానీ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, పాఠశాలలకు సంబంధించి ఎవరు అంటే రాష్ట్రంలో 23 లక్షల మంది అంటే 19 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ ఉంటే ఆ 19 లక్షల మందిలో 10 లక్షల పైచిలుకు విద్యార్థులు ఎవరు ఉన్నారు అంటే బీసీ విద్యార్థులు ఉన్నారు. అంటే 55% పైన బీసీ విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ, ఆ తర్వాత మైనార్టీలకు సంబంధించి వీళ్ళే ఎక్కువగా, అంటే 92% మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు. ఇక మిగతా 8% మంది ఇక్కడ ఓసీలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుతున్నారు. మరి అప్పుడు అక్కడ నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, ఇక్కడ ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలకు సంబంధించి వాళ్ళెందుకు పట్టించుకుంటారనేటువంటి మాట మనం చెప్పినాం. వాస్తవం అదే జరుగుతూ ఉంది. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అసలు యాక్చువల్గా పాఠశాలల్లో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా క్వాలిఫైడ్ టీచర్లు లేరా అంటే అద్భుతమైనటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ అక్కడ ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే అద్భుతంగా బోధించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. మరి ఉన్నాక ఎందుకు ఏది ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి, తమ పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు అని చెప్పేసి మనం కారణాలు కనుక్కుంటే చాలా కారణాలు ఉన్నాయి. అంటే అక్కడ సరైనటువంటి వసతులు కల్పించకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం, కనీసం కూర్చోవడానికి బెంచీలు లేకపోవడం, ఇంకా ప్రధానమైనటువంటి సమస్య అందరూ చెప్తుంది. కొంతమంది టీచర్లతో మాట్లాడితే ప్రధానమైనటువంటి సమస్య ఏముంది అంటే టాయిలెట్లు సరిగా లేవు. టాయిలెట్లు లేవు కొన్ని చోట్ల, ఏది అమ్మాయిలకు సంబంధించి. టాయిలెట్లు ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళకి డోర్లు లేవు. ఒకవేళ డోర్లు ఉన్నా కానీ అక్కడ కనీసం దాన్ని అంటే క్లీన్ చేసేటువంటి వ్యవస్థ లేదు. తర్వాత ఇక్కడ స్వీపర్లు ఆ వ్యవస్థను కూడా లేదు. ఏమవుతుంది, ఇక్కడ ప్రభుత్వం 1200 లేకపోతే 2000 3000 రూపాయలు ఇస్తే ఎవరు పనిచేయడానికి ముందుకు రారు. సరే తూతు మంత్రంగా ఏదో జరిగిపోతుంది. ఇట్లా దీంతో అక్కడ టాయిలెట్లు సరిగా లేవు, తర్వాత ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, మొత్తం కూడా భవనాలు అవన్నీ కూడా కొన్ని చోట్ల సరిగా లేవు. దీంతో రకరకాలుగా ఇవన్నీ కారణాలతో పాటు ఉపాధ్యాయులకు ఏం చేస్తున్నారంటే ఉపాధ్యాయులు అడిగితే చెప్తున్నారు, అంటే ఎందుకు మీరు క్వాలిఫైడ్ టీచర్లు ఉన్న తర్వాత మరి ఆ పిల్లలకు సరిగ్గా బోధిస్తలేరు, అంటే మీ మీద మీకు నమ్మకం ఎందుకు ఉండలేదు, మీ పిల్లల్ని కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పిస్తలేరు అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మాకు చదువు ఎప్పుడు కంటే ఎక్కువ ఈ రాత పని పూత పని ఈ పనులే ఎక్కువ అయిపోయినాయి, మేము టీచర్ల కంటే క్లర్కులుగా మారిపోయినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక యాప్లో ఒకటి పంపిస్తారట. పంపించిన తర్వాత ఇక్కడ మండల్ రిసోర్స్ పర్సన్ మండలానికి సంబంధించి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అని చెప్పేసి ఒక 15 స్కూళ్ళకు రిసోర్స్ పర్సన్ పెట్టిండ్రు, ప్రైమరీ స్కూళ్ళకి సంబంధించి. అట్లా పెడితే అయితే ఏమవుతుంది, అక్కడ ఈ రిసోర్స్ పర్సన్ ఏం చేస్తున్నారు, అసలు యాక్చువల్గా వాళ్ళు చూడాలి. ఈ 15 స్కూళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం టోటల్గా ఇవ్వాలంటే ఆయన నుంచి కాదు. కాకపోతే ఏం చేస్తున్నారు, ఈ టీచర్లకు రుద్దుతున్నారు. ఈ హెడ్ మాస్టర్కి ఇస్తే మరి హెడ్ మాస్టర్ ఒకటి చేస్తారంటే ఆయన నుంచి కాదు. అప్పుడు ఏం చేస్తున్నారు, టీచర్లందరికీ పంచుతున్నాడు పని. దీంతో ఈ పని అయ్యిందా లేదా అంటే ప్రభుత్వం చూసుకుంటుంది ఏంటంటే లెక్కలు. మేము ఇట్లిస్తున్నాం అట్లిస్తున్నాం అని చెప్పుకోవడానికి, లెక్కలు వేసుకోవడానికి, పుస్తకాల్లో రాసుకోవడానికి మాత్రమే ఇది పనికొస్తూ ఉంది.
30% చదువు చెప్పడానికి టైం కేటాయిస్తూ ఉంటే టీచర్లు 70% అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 70% ఇటు అడమైన అంటే అదోటి పనులు తీసుకొచ్చి వాళ్ళ మీద వేస్తే ఏం చేయాలనో అర్థం కాక అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, యాప్ కరెక్ట్ వచ్చిందా లేదా, తర్వాత ఇంట్లో లెక్కలు వచ్చినాయా లేవా, ఇగో ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నదా లేదా, తర్వాత అక్కడ మండల ఎంఈఓ ఆఫీస్కి పోవాలి, ఇగో లేకపోతే ఇక డిఓ గారు పిలిచిండ్రు, ఇగో ఇట్లా మొత్తం కూడా వాళ్ళకు పని ఇబ్బంది ఉందని చెప్పేసి అక్కడ టీచర్లు చెప్తా ఉన్నారు. అంటే మనము అసలు యాక్చువల్గా ఈ టీచర్లకు మరి అని పనిభారం తగ్గాలంటే, అంటే పనిభారం అంటే ప్రత్యేకంగా టీచింగ్ చేయడం కాదు, ఇక్కడ పాఠాలు బోధించడం కాకుండా ఇతర పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ తీసుకొచ్చి వాళ్ళ మీద వేయకుండా ఉండాలంటే ఏం కావాలంటే ఆయా పాఠశాలల్లో ఒక క్లర్కుల్ని ఏర్పాటు చేయడం కానీ, కంప్యూటర్ ఆపరేటర్లను ఏర్పాటు చేయడం కానీ, ఒక స్కూల్కో ఇద్దరిని ఇస్తే ఆటోమేటిక్గా ఈ వ్యవస్థ అంతా కూడా ఆ పనులన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు చదువు చెప్పే కార్యక్రమంలో టీచర్లు ఉంటారు, ఆటోమేటిక్గా వీళ్ళు చదువు చెప్తారు, తర్వాత పిల్లలు వింటారు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ జరగట్లేదు అని చెప్పేసి అక్కడ టీచర్లు చెప్తున్నటువంటి మాట. మరోవైపు ఇంకోటి ఏంటంటే సరైనటువంటి నిఘా వ్యవస్థ, తర్వాత ఇవన్నీ కూడా సరిగా పర్యవేక్షణ లేకపోవడం వల్ల టీచర్లు కూడా కొంతమంది ఎల్ఐసి ఏజెంట్లు లేకపోతే రకరకాల పనులు చేస్తూ, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రకరకాలుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అదొక ఆరోపణ ఉన్నది. అంటే ఎప్పుడు మరి ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి? నిజంగా ఇక్కడ టాయిలెట్లు ఆడపిల్లలకు సంబంధించి టాయిలెట్లు లేకుండా తర్వాత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంటే, లేకపోతే కనీసం అక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి వీళ్ళు ఇప్పుడు పొద్దునైతేనేమో యాప్లు అవన్నీ కూడా మొత్తం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మధ్యాహ్నం అయితే మధ్యాహ్న భోజనం పెట్టించడానికి వాళ్ళు టీచర్లే వస్తారు. ఆ తర్వాత ఇట్లా మొత్తం కూడా దీని మీదనే కార్యకలాపాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. టీచింగ్ సరిగా వేయలేకపోతున్నామనేటువంటిది టీచర్లు చెప్తున్నటువంటి మాట. అయితే మరి ఇప్పుడు ఇక్కడ చూసినాం, ఏది మన దమ్మాయిగూడ దగ్గర మేడ్చల్ నియోజకవర్గం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ దగ్గర కొన్ని పాఠశాలలు మనం పరిశీలిస్తే అక్కడ కావాల్సిన కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. బాగా మొత్తం విద్యార్థులు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఒక స్కూల్లో అయితే చూసినాం మేము, ప్రైమరీ స్కూల్కి పోతే ఆ ప్రైమరీ స్కూల్లో 5 క్లాసులు ఒకటే రూమ్, ఒక రూమ్లో ఇట్లా కూర్చోబెట్టేసి 5 క్లాసులు, ఇద్దరు టీచర్లు మరి ఎట్లా చెప్తారు టీచర్? మరి ఇక్కడ ఎట్లా అవుతుంది ఈ పిల్లలకి 5 క్లాసులకు ఎట్లా వింటారంటే ఏం చేస్తాం సార్, ఇక తప్పని పరిస్థితి. ఏదో ఒక్కో క్లాస్కి చెప్తుంటామంటే 1వ తరగతి పిల్లగాడు 5వ తరగతి పాఠాలు వింటాడా, 2వ తరగతి పిల్లగాడు 4వ తరగతి పాఠాలు వింటాడా? ఇట్లా మొత్తం ఆగమాగం జగన్నాథం అన్నట్టుంది. దీంతో ఈ పాఠశాల విద్యకు సంబంధించి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు. అందుకనే వాళ్ళ పిల్లల్ని పంపించడానికి అక్కడ ఉపాధ్యాయులు కానీ, అక్కడ అధికారులు కానీ, ఇక్కడ వీళ్ళందరూ కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరి ఇదంతా కూడా మంచి జరగాలంటే, తర్వాత ఇవన్నీ కూడా సెట్ కావాలంటే ఏం చేయాలంటే తీర్మాన్ మల్లన్న కూడా ఒక మాట చెప్పిండు. అసలు యాక్చువల్గా దీన్ని మండలిలో కూడా మాట్లాడిండు. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉండాలి. ఇప్పుడు గతంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండే కదా, ఇద్దరు పిల్లల నిబంధన ఉన్నప్పుడు ఎందుకు ఇద్దరు పిల్లల నిబంధన పెట్టినప్పుడు ఇద్దరు పిల్లలు ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దని చెప్పేసి అప్పుడు 80s 90sలో జనాభా పెరుగుతున్నటువంటి తరుణంలో ఆ నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు కొంచెం జనాభా నియంత్రణ కోసం ఆ నిర్ణయం పెట్టారు. ఇద్దరు పిల్లలు ఉంటేనే, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదనేటువంటి నిబంధన పెట్టిన తర్వాత ఇప్పుడు తీర్మానం వల్లనే మళ్ళీ మాట్లాడి తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించేసి ఆ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసిండ్రు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పిల్లలున్నా 10 మంది పిల్లలున్నా ఎంతమంది పిల్లలున్నా కానీ పోటీ చేసేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నది. అయితే ఇది ఒక నిబంధన పెట్టారు కదా, ఇటువంటి నిబంధన స్థానిక సంస్థలకే కాదు, ఇది ఇక్కడ ఎమ్మెల్యేలు పోటీ చేయాలన్నా, ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలన్నా, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా, ఏ పోటీ చేయాలనుకున్నా కానీ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తేనే ఈ అర్హత ఉంటుంది అనేటువంటి ఒక నిబంధన పెడితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది లెక్క. అరే ఎట్లా సెట్ అయిపోతుంది, వాళ్ళ పిల్లలు వస్తే అయిపోతుందా అంటే 100% అయిపోతుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధుల పిల్లలు అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నప్పుడు వాళ్ళ పిల్లగాడు మంచిగా చదువుతుందా లేదా, ఆ పాప నిజంగా మంచిగా వసతులు ఉన్నాయా లేవా, టాయిలెట్కు తర్వాత లేకపోతే ఇంకేదైనా బెంచీలు కానీ లేకపోతే కుర్చీలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిశోధనలకు సంబంధించి ఏమన్నా అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, బోర్డు సరిగా ఉందా లేదా, లేకపోతే కింద కూర్చుంటారా పైన కూర్చుంటారా, తిండి సరిగా ఉంటుందా లేదా, ఇవన్నీ విషయాలు ఎవరు ఈ ప్రజాప్రతినిధులు
అప్పుడప్పుడు వెళ్ళి ఆ స్కూళ్ళకి వెళ్ళి పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమ పిల్లలు ఆడ చదువుకుంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్ బాగుండాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటారు. తర్వాత ఇప్పుడు ఒకవేళ కొంతమంది టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారమో లేకపోతే ఇంకా ఏదన్నా ఎల్ఐసి అంటే అందరని కాదు కొంతమంది ఇట్లా చేస్తున్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా అక్కడ పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రతినిధుల యొక్క పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా స్కూళ్ళు సక్రమంగా నడుస్తాయి, బరాబర్ క్లాసులు ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత వాళ్ళకి కల్పించాల్సినటువంటి సౌకర్యాలు, పాఠశాలకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు కల్పించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ టీచర్లు కూడా మంచిగా చెప్తారు. తర్వాత ఈ క్లర్కుల్ని ఇవంతా సిబ్బందిని నియమించినప్పుడు వాళ్ళు కూడా ఈ పని మీద కాకుండా అంటే రాతపూత పనులు కాకుండా ఇక్కడ చదువు చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ టీచర్లు. అయితే ఇక్కడ అవకాశం లేకుండా పోతూ ఉంది. జడ్పిహెచ్ఎస్లు కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇటు కేజీబీవీలు కానీ ఇక్కడ మోడల్ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలలు కూడా. గురుకుల పాఠశాలల్లో నా మిత్రులు చాలామంది ఉన్నారు. ఇక్కడ టీజీటీలుగా పీజీటీలుగా తర్వాత జూనియర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా రకరకాలుగా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ బాధలు మామూలు బాధలు కాదు అసలు. యాక్చువల్గా రాత్రిపూట నైట్ డ్యూటీ చేయాలి. తర్వాత సాయంత్రం అయిన తర్వాత వాళ్ళకు స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్కి సంబంధించి ఒక 2 ట్యూటర్లు పెడితే ఆ ట్యూటర్లు అది చూసుకుంటారు. వాళ్ళకు కూడా ఉపాధి లభించినట్లు అవుతుంది ఒకటి. తర్వాత నైట్ పూట అసలు యాక్చువల్గా గురుకుల పాఠశాలలో నిజంగా కూడా టీచర్లే ఉండి ఆ పిల్లల్ని చూసుకోవాలని చెప్తుంటారు. అయితే టీచర్లు చూసుకోవడం మంచిదే, కానీ విషయం ఏంటంటే టీచర్ల మీద మొత్తం భారం పడిపోయి మొత్తం ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది కుటుంబాలకు దూరం అయిపోతున్నారు. అంటే అసలు యాక్చువల్గా ఎప్పుడు వస్తుందో ఆ టీచర్ తెలియదు, ఎప్పుడు ఆ టీచర్ వస్తుందో తెలియదు ఇంటికి. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అయితే దీంతో వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మాకు జీతం ఎక్కువ ఇస్తున్నాం, 2000 ఇస్తున్నాం, 5000 ఇస్తున్నాం, జీతం ఎక్కువ ఇస్తా అంటారు కదా, ఈ ఎక్కువిచ్చే జీతం ఏందో ఒక వార్డన్లు పెట్టేస్తే 2 వార్డన్లు పెడితే నైట్ పూట వాళ్ళందరూ కూడా అసలు యాక్చువల్గా పిల్లలకి ఏమున్నాయి, సౌకర్యాలు ఉన్నాయా లేవా, తర్వాత పరిస్థితి ఎట్లా జరుగుతుంది, నిజంగా మంచిగా అందుతున్నాయా లేవా అని చెప్పేసి ఆ విషయాలు వాళ్ళు చూసుకుంటారు. ఎవరు వార్డన్లు పెడితే. తర్వాత 2 ట్యూటర్లు పెట్టేస్తే ఆ ట్యూటర్లు పిల్లలకు స్టడీ అవర్స్ ఉన్నప్పుడు ఆ ట్యూటర్లు వాళ్ళు పర్యవేక్షిస్తారు. వాళ్ళకు కూడా ఉపాధి లభించినట్లు అవుతుంది. తర్వాత టీచర్లు ఉంటారు. టీచర్లు ఉంటే ఏం కావాలి, పొద్దు నుంచి సాయంత్రం వరకు మంచిగా పాఠాలు చెప్పాలి. పాఠాలు చెప్పేసి అసలు చదువుతున్నారా లేదా, లెక్క ఏం జరుగుతూ ఉంది, ఈ కథ అంతా చూసుకునేటువంటి అవకాశము ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడు గురుకుల పాఠశాలలు కానీ గురుకుల కళాశాలలు కానీ అంటే డిగ్రీ కాలేజీలు కానీ ఇటువంటివన్నీ కూడా అవి కూడా సక్రమంగా సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కస్తూర్బా స్కూళ్ళకు సంబంధించి, ఈ కస్తూర్బా బాలికల విద్యాలయాలకు సంబంధించి అక్కడ కూడా చాలా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వాలు ఎందుకు పరిష్కరించట్లేదు, ఎందుకు దీనిపైన దృష్టి పెట్టట్లేదు? తర్వాత నిజంగా ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ పిల్లల్లో ఎక్కువ మంది ఎవరున్నారు అని చెప్పి చూసుకుంటే మనం నిన్ననే చెప్పినాం కదా లెక్క. మొత్తం కూడా 100కి 92 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలే ఎక్కడ చదువుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి మాకు అవసరం లేదు అనేటువంటి భావనలో ఇక్కడ ప్రజాప్రతినిధులు కనిపిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇంకా లెక్కలన్నీ అవన్నీ తీస్తూ ఉన్నాం. మంత్రులు, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాదు, సొంత ఊర్ల. ఇప్పుడు ఇది కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఆయన నాగర్ కర్నూలు జిల్లా అది వంగూరు మండలం కొండారెడ్డిపల్లి ఊరిలో ఆయన ఊరు సొంతూరు. ఆ ఊరిలో కూడా ప్రభుత్వ పాఠశాలను మనం ఒకసారి పరిశీలిస్తే 22 మంది పిల్లలు ఏమున్నారు. మొత్తం దాని అంతా కూడా డేటా తీస్తున్నాం. తర్వాత ఇక్కడ మంత్రులకు సంబంధించి ఏ మంత్రి ఊర్లో సొంతూరులో ఎంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత, ఎందుకు తగ్గిపోతూ ఉంది, అక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, దాంతోపాటు అక్కడ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ విప్పులు కానీ ఈ రకరకాలుగా ఎవరెవరి దగ్గర ఎట్టెట్టున్నది పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. నడుస్తుంది అది కథ. అంటే దీని ద్వారా మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు యాక్చువల్గా పరిస్థితి అట్లా ఉన్నది. కారణం ఏంటి అంటే వీళ్ళు అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పాఠశాలలను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి అంశాలని కానీ కనీసం పట్టించుకోవట్లేదు. విద్యకు సరైనటువంటి కేటాయింపులు జరపట్లేదు. అక్కడ వైద్యానికి సరైనటువంటి కేటాయింపులు జరపట్లేదు. దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఎందుకు జరుగుతుంది నష్టము అంటే క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు అందులో చదవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నది ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే. కాబట్టి ఈ పిల్లల గురించి వాళ్ళకి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నారు. కాబట్టి మొత్తం కూడా జరుగుతూ ఉంది.
ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఇంకా ప్రభుత్వ విద్యారంగ సంస్థ మొత్తం కూడా దిగజారిపోతూ దాన్ని నిజంగా అణచివేయబడతా ఉంది, తొక్కేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. అయితే మరి ఇవి బాగుపడాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలంటే ఏం చేయాలి అని మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు 100% ఎవరైతే ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నప్పుడు అటువంటి టైంలోనే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇక్కడ బీసీలు, తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంట్లో కానీ ఉంటే ఆటోమేటిక్గా ఈ పిల్లలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి, చాలాసేపు అవుతున్నటువంటి టైం. ఇక వార్తల్లోకి వెళ్తే ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. నంబరు మాదే ఇస్తాం, నమ్మించి మోసం చేస్తాం, కరెంట్ వాళ్ళ మాయాజాలం. ఇదో కథ నడుస్తుందట. వాళ్ళ నెంబరే ఇస్తున్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎవరు కస్టమర్ నెంబర్ ఇస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఎంత ఫీజు కట్టాలి ఏం కథ అనేది. అదే కరెక్ట్ ఛార్జీలు కడతారు కాబట్టి వాళ్ళకి ఏం మిగిలదు. అందుకని వాళ్ళ నెంబరే ఇస్తున్నారట. ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. దీంతో నడుస్తుందట కథ. ఇది ప్రభుత్వానికి నష్టమే, ఇక్కడ వినియోగదారునికి నష్టమే. విద్యుత్ కాంట్రాక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారు. కొత్త కరెంటు కనెక్షన్లు, మీటర్ల కేటాయింపు, పాత కనెక్షన్లకు లోడు పెంపు పనుల్లో ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులను కాంట్రాక్టర్లు చేస్తారు. అయితే దరఖాస్తు చేయడానికి వచ్చిన ప్రజలను ఫలానా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అంచనా వ్యయం రాయించుకొని, ఎస్టిమేషన్ రాయించుకొని చెప్పేసి రావాలని సిబ్బందే పంపుతారట. పంపిన తర్వాత ఏమవుతుంది, తర్వాత వీళ్ళ నెంబర్లే ఇచ్చి పడేస్తున్నారు. మళ్ళీ ఏం జరుగుతుంది, మీటర్ రీడర్ 1928 దరఖాస్తులు వచ్చినాయంట. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో నెల ఇంటింటికి తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ నమోదు చేసే ఒక మీటర్ రీడర్ ఫోన్ నెంబరు ఎంత 7981934599తో కొత్త కరెంటు కనెక్షన్ల కోసం డిస్కంకు ఏకంగా 1928 దరఖాస్తులు అందినాయట. ఈ నెంబర్లు ఎవరికి పెట్టాలంటే ఎవరైతే నిజంగా వినియోగదారులు ఉంటారో, ఎవరైతే వాళ్ళే ఉంటారో వాళ్ళ నెంబర్లు పెడితే వాళ్ళకు ఎంత బిల్ వస్తుంది, ఏం కథ, ఎంత కట్టాలనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళ నెంబర్ పెట్టేస్తుండ్రు. పెట్టేస్తే ఏమవుతుంది, ఇక్కడ దరఖాస్తులు అందినాయి. వినియోగదారుల నెంబర్లు దరఖాస్తుల్లో రాయలేదు, వినియోగదారుల నెంబర్లు రాయాలి అసలు యాక్చువల్గా. అయితే కనెక్షన్ మంజూరు కాగానే ఆ మీటర్ రీడర్ నెంబర్కు ఎంత రుసుము చెల్లించాలని SMS వస్తుంది అసలు యాక్చువల్గా. ఎవరు వాళ్ళ నెంబర్లు పెడితే వాళ్ళకి SMS వస్తుంది కదా, 500 గంటలంటే 500, 300 గంటలంటే 300 కట్టేస్తారు. కానీ అట్లా కాకుండా ఏం చేస్తారు, వీళ్ళ నెంబర్ పెట్టుకుంటున్నారు. వీళ్ళ నెంబర్లు పెట్టుకొని ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ 300 వచ్చింది అనుకో, 3000 రూపాయలు నీకు వచ్చేసింది, కడతావా కట్టకపోతే నీకు కనెక్షన్ లేదు. ఇంకోటి ఎప్పడంతో ప్రజల మీద భారం పడతా ఉంది, ప్రభుత్వానికి గండి పడుతుంది లెక్క. దరఖాస్తులో లేదు. కనెక్షన్ మంజూరు కాగానే ఆ మీటర్ రీడర్ నెంబర్ సంబంధించి ఎంత రుసుము చెల్లించాలని SMS వస్తుంది. ఎక్కువ సొమ్ము డిమాండ్ చేసి అలా ఇచ్చిన వారికే తొలుత కొత్త కనెక్షన్ ఏర్పాటు చేస్తారట. ఎక్కువ పైసలు ఇస్తేనే లెక్క, లేకపోతే లేదు. కొత్త కనెక్షన్ ఇవ్వాలంటే వేరే ఫోన్ నెంబర్లతో కాంట్రాక్టర్లు, విద్యుత్ సిబ్బంది వందల దరఖాస్తులు చేస్తున్నారు. ఒక నెంబర్ పెట్టేసి ఆ నెంబర్ కొట్టేసేయని చెప్పేసి ఆ నెంబర్ పెడుతున్నారు. ఏ నెంబర్కైనా ఆ నెంబరే. విద్యుత్ కనెక్షన్లో కట్టాల్సిన ఫీజు ఎంతో దరఖాస్తుదారులకు మెసేజ్లు వెళ్లకుండా పన్నాగం పడుతున్నట. ఎందుకంటే మెసేజ్ వెళ్తే వాళ్ళు ఎంత కట్టాలో తెలిసిపోతుంది కదా. కావాల్సినంత దండుకోవడానికి వ్యూహం రచిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఒకసారి మన నెంబర్లను చూసుకుంటే ఇంకోటి కథ. మొబైల్ నెంబర్ సీరియల్ నెంబర్ 1 2 3 4 6 1 నుంచి 6 వరకు ఇక మొబైల్ నెంబర్లు ఇవి ఉన్నాయి. తర్వాత AGR-NR రెగ్యులర్ కౌంట్ అని చెప్పేసి ఎంతమంది వినియోగదారులు అప్లై చేసుకున్నారో ఏం కథ అని చెప్పేసి వాళ్ళ నెంబర్లు చూసుకుంటే ఈ నెంబర్ మీద 9440496493 నెంబర్ మీద, ఆ నెంబర్ మీద 520 మంది 520 మందికి ఒకటే నెంబర్ ఇచ్చేసింట మనోగాడు. ఇక్కడ 94172736 ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి 417 మంది దరఖాస్తులు ఈ నెంబర్ మీద పెట్టేసిండట. ఇట్లా పెడితే ఏమవుతుందంటే వీళ్ళకి SMS వస్తుంది. SMS వస్తే ఎంత కట్టాలో తెలుస్తుంది వీళ్ళకు. కానీ ఇక్కడ 200 గట్టి దగ్గర 2000 రూపాయలు వసూలు చేస్తాడు, 2000 గట్టి దగ్గర 20000 రూపాయలు వసూలు చేస్తాడు. ఇటువంటి కథలు నడుస్తూ ఉన్నాయి. దీనివల్ల ఇక్కడ వినియోగదారుడు నష్టపోతున్నాడు, అక్కడ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి పడుతూ ఉందనేటువంటి కథన వేసింది ఈనాడు దినపత్రిక. ఇట్లా కథ నడుస్తుందట. దీనిపైన దృష్టి పెట్టండి. కేసీఆర్, KTRలను అరెస్ట్ చేయలేదేం, కాళేశ్వరం కేసును మీరు
కోరినట్టే సిబిఐకి అప్పగించాం, ఇంకా కేసే నమోదు చేయలేదు. కేసీఆర్కు లొంగకపోవడం నిజమైతే 11 లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరి 2 నెలలైంది, ఇప్పటి వరకు స్పందన లేదని చెప్పేసి వెల్లడించిండు. నిజంగా కూడా ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించిన కేసు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నారంటే ఇది మా సెంట్రల్ సంస్థలకు అప్పగించండి, సిబిఐకి అప్పగించండి, అప్పగిస్తే వాళ్ళ కథ ఎంతో చూస్తామని చెప్పేసి అన్నారు. అంటే అన్నట్టుగానే ఏం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆలోచించి సరే ఓకే అని చెప్పేసి సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పేసిండు. ఆ పేపర్ని తీసుకుపోయి ఆ బండలు తీసుకుపోయి అక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు 3 నెలలు అయితే అతి లేదు గతి లేదు. దానిపైన మరి ఎఫ్ఐఆర్ నమోదు లేదు. తర్వాత ఇంకోటి దానికి సంబంధించి అసలు ఏం చేద్దాము, ఏం కథ, ఎంక్వైరీ లేదు, మన్ను లేదు, మషాడలు లేదు. దీంతో వాళ్ళు అట్లనే ఉండిపోతున్నారు అనేటువంటిది ముఖ్యమంత్రి ఆరోపణ. అంటే ఎందుకు అట్లనే ఉండిపోతున్నారు అని చెప్పేసి మళ్ళీ దానికి సంబంధించిన వివరణ కూడా ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ ఒకటైనే కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కేసుల్లో. కాబట్టి లోపాయకారి ఒప్పందం ఉంది. గతంలో కవిత మాట్లాడింది ఏమని మాట్లాడింది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి మొత్తం కూడా అప్పుడు ఓకే చేసి పడేసిన తర్వాత కొంచెం అటు ఇటు అయిపోయి మళ్ళీ ఆగిపోయింది అనేటువంటి మాట చెప్పింది. దీంతో ఏమవుతుంది ఇక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రచారంలో భాగంగా అవన్నీ సంధిస్తూ ఉన్నాడు. భాజపా బరాసాల మధ్య చీకటి ఒప్పందం ఉంది, పగలు తిట్టుకుంటారు, రాత్రి కలుసుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం రహమత్ నగర్ డివిజన్లో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడిండు. రహమత్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్ పీజీఆర్ కూడలిలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీర్జా రహమత్ బేగ్, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నవీన్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మళ్ళీ రైలు ప్రమాదం జరిగింది. బిలాస్పూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో గూడ్స్ రైలు పైకి ఎక్కింది ప్యాసింజర్ రైలు ఇంజను. దీంట్లో గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ ఇటు లోకో పైలట్ సహా 8 మంది చనిపోయారు. లోకో పైలట్ అంటే ఏంటంటే డ్రైవర్, రైలు నడిపే డ్రైవర్ని లోకో పైలట్ అంటారు. లోకో పైలట్తో సహా 8 మంది చనిపోయారు. సహాయక లోకో పైలట్తో పాటు 14 మందికి గాయాలైనాయి అంట. అసిస్టెంట్ లోకో పైలట్తో పాటు 8 మంది చనిపోయారు. అది రోజుకో ప్రమాదాలు అయితే మస్తు జరుగుతున్నాయి. ఇక హిందూజా గ్రూప్ చైర్మన్ గోపిచంద్ కన్నుమూత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తామని చనిపోయినట్టు పాపమైన. ఇక హైదరాబాద్లో డైస్ బోర్స్ జీసీసీ ఏఐ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ ఇంజనీరింగ్లో ఉద్యోగాలు అని చెప్పేసి ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులపై కమిటీ చేసిండ్రు. ఏమైంది అసలు యాక్చువల్గా ఫీజు రియంబర్స్మెంట్ 1 టైం సెటిల్మెంట్ చేస్తా అని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఆయన మాట్లాడిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ మేము 1 టైం సెటిల్మెంట్ చేస్తాం. గతంలో 3 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు 3 సంవత్సరాలు బకాయిలు పెట్టింది. తర్వాత ఇప్పుడు కూడా కొన్ని బకాయిలు ఉన్నాయి, అవన్నీ కలిసి 1 టైం సెటిల్మెంట్ చేసేసి వాళ్ళకు మంచి చేస్తామనేటువంటి మాటను చెప్పిండ్రు. మంచిగానే ఉన్నది కానీ తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఆచరణలో లేదు. ఎంతో కొంత తీయడం తప్ప సగం అన్న ఇస్తారంటే సగం కూడా ఇయ్యలేని పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు ఏం చేసినాయి, మొత్తం కూడా మేము బంద్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మూసేస్తాము, తర్వాత ఎట్లా నడుస్తూ చూద్దామని చెప్పేసి వాళ్ళు అట్లా వచ్చిండ్రు, సమ్మెకు దిగిండ్రు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఆలోచనలో పడి ఓ కమిటీని అయితే వేసిందట. సొమ్ము సమీకరణకు మార్గాలు అన్వేషణే లక్ష్యం అంట. కమిటీ చైర్మన్గా సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉంటారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసల విస్తరణకు 6 లైన్ విస్తరణకు నోటిఫికేషన్ అట. 229 కిలోమీటర్ల మేర భూసేకరణకు అధికారులు నియామకం చేపట్టినట. కాంగ్రెస్ బరాసాలను ఓడిస్తేనే హైదరాబాద్కు రక్షణ అని చెప్పేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటుంది. ఆ రెండు పార్టీలు ఓడిగొట్టాలి కాంగ్రెస్, ఇది బీఆర్ఎస్ బీజేపీని ఓడగొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీజేపీని కాంగ్రెస్ని ఓడగొట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మరి ఎవరు గెలిపించాలన్నట్టు కథ ఇక్కడ అందరినీ గెలిపించాలంటున్నారు. మరి ఎవరికి వాళ్ళే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి ఇక హైదరాబాద్ను కాపాడుకోవాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బరాసాను ఓడించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ 2 పార్టీలు మజ్లిస్ను పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. భాజపా అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా వెంగళరావు నగర్, రహమత్ నగర్, బోరబండ డివిజన్లలో కిషన్ రెడ్డి నిన్న
రోడ్ షోలో పాల్గొన్నాడు. ఇక హైడ్రా బుల్డోజర్ను అడ్డుకునేది కారు మాత్రమే భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అంటున్నాడు. హైడ్రా మీద పడ్డాడిన 10 ఏళ్ల కేసీఆర్ అభివృద్ధి పాలన బాగుందో, 2 ఏళ్ల రేవంత్ విధ్వంస పాలన బాగుందో, ఇక ఈయననే అభివృద్ధి అని చెప్తాడు, ఈయననే విధ్వంసం అని చెప్తాడు. ఇక మళ్ళీ దీని ఏది బాగుందో చెప్పాలంటున్నాడు. బాగా ఆలోచించి 11వ తేదీన తీర్పు చెప్పాలని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇది ఆషామాషి పోటీ కాదని, హైడ్రా బుల్డోజర్ను అడ్డుకునేది కారు మాత్రమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నియోజకవర్గంలో పరిధిలోని అక్కడ రోడ్ షోలో పాల్గొన్నాడు కేటీఆర్. అక్కడ మాగంటి సునీత, తర్వాత అక్కడ సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి అందరూ కూడా పాల్గొని ప్రచారం చేసిండ్రు. ధరణి అనుమానిత లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారట. సిరిసిల్ల సిద్దిపేట నమూనాతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ యోచిస్తూ ఉంది. ధరణి అనుమానిత లావాదేవీలు, ధరణి పే మొత్తం చెప్పేసి రాత్రి 12 గంటలకు, 2 గంటలకు, 1 గంటకు CCLAలా మొత్తం ఫైళ్ళు క్లియర్ అవుతూ ఉంటాయి. అయినాయి గతంలో. అయిపోతే మరి ఏంది నిజంగా మరి న్యాయంగా ఉన్నాయి చేసినరా లేకపోతే కాదా అని చెప్పేసి ఒకసారి పరిశీలించినప్పుడు అక్కడ న్యాయం లేదు, బియ్యం లేదు, వాళ్ళు అనుకున్నదే న్యాయం, అయిపోయింది కథ అని చెప్పేసి అట్లా కనిపించింది. దీంతో అసలు యాక్చువల్గా ఆడిట్ చేయాలి, అసలు నిజంగా ఏం జరిగింది, నిజంగా మారినటువంటి భూములు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అన్నీ కూడా చూడాలని చెప్పేసి భావిస్తున్నారంట. సిరిసిల్ల సిద్దిపేటల గతంలో చేసిండ్రు కదా, అలా చాలా భూములు వెళ్ళినాయి. ప్రభుత్వ భూములు కూడా ప్రైవేట్ చేసుకున్నారు. రకరకాలుగా ఇట్లాంటి కథలు జరిగినాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వేయాలని చెప్పేసి భావిస్తుందంట రాష్ట్ర ప్రభుత్వం. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అనుమానిత ఈ లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించనుంది. 2 నెలలుగా రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట జిల్లాల్లో కేరళకు చెందిన ఆడిట్ సంస్థ ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను నిర్వహించింది. తాజాగా ఈ నివేదిక రెవెన్యూ శాఖకు అందజేసినట్టు సమాచారం. 2020 నవంబర్ 2వ తేదీ నుంచి ధరణి పోర్టల్లో డిజిటల్ రూపంలో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే ఆన్లైన్ వేదికగా జరిగే రిజిస్ట్రేషన్ల విధానాన్ని దుర్వినియోగం చేశారని, పలు చోట్ల ప్రభుత్వ కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులను గుట్టుగా మార్చేశారంటూ గతేడాది నుంచి ప్రభుత్వం సంశయం వ్యక్తం చేస్తుంది. ఆన్లైన్ వేదికగా జరిగిన లావాదేవీల గుట్టును వెలికి తీయాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ తప్పనిసరి కావడంతో కేరళకు చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థకు ఈ బాధ్యతలు అప్పచెప్పిందట. ఇక పట్టా భూములు ఎలా పెరిగాయనే కోణంలో కూడా చేస్తున్నట. గతంలో పట్టా భూములు లేకుండే ఏది తక్కువ ఉంటే ఈసారి లక్షల భూములు పెరిగిపోయినాయి. ఎట్లా పెరిగిపోయినాయని చూస్తున్నట. మరి అవన్నిటికి సంబంధించి అవన్నీ తేలాల్సిన అవసరం ఉంది. అయితే విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఏమైందంటే అది అంటే అర్హత ఉన్నటువంటి భూములు కొన్ని ప్రభుత్వ భూములుగా లేకపోతే లావాణి పట్టాలుగా పడ్డాయి కూడా ఉన్నాయి. వాటిని కొంతవరకు క్లియర్ చేసిండ్రు. వాటికి సంబంధించి మరి అవి కూడా కొంతవరకు పెరిగి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అక్రమంగా చేసినవి కూడా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. దానిపైన ఆడిట్ చేస్తారట. హైదరాబాద్ మన్నెగూడ రహదారికి అడ్డంకులు తొలగినట్లేనా అని చెప్పేసి అడుగుతా ఒక కథను రాసింది. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ అయింది కదా, చేవెళ్ళ దగ్గర యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ రోడ్డుకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. పాపం 19 మంది ప్రాణాలు కోల్పోయినారు. తల్లి బిడ్డలు, తల్లి కొడుకులు, తర్వాత 3 పిల్లలు ఒక్కడే కుటుంబానికి చెంది ఇక రకరకాల పాపం వాళ్ళ బాధలు కాదు. దీనికి అంతటికి ఏంటంటే అసలు యాక్చువల్గా రోడ్డు విస్తరణ చేసి తర్వాత 4 లైన్లో 6 లైన్లో వేసి పాడైతే ఎప్పుడూ అయిపోతుండదు. అది కాకుండా అట్లనే పెట్టి అక్కడ పెద్ద లీడర్లు మళ్ళా చెప్పుకుంటందుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఇప్పుడు చేవెళ్ళ ఎంపీగా ఉన్న ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, అంతకుముందు రంజిత్ రెడ్డి, రకరకాలుగా ఉన్నారు. మరి ఏం చేస్తారు ఏం కాదు. ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఇప్పుడు అక్కడ ఏది వికారాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎవరు మన స్పీకరు. తర్వాత చేవెళ్ళనైతే ఇప్పుడు కాళయాదన్ ఉన్నాడు. మరి కాళయాదన్ పని ఏడగాని ఇస్తారు పాపం. అట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి ఏం చేస్తారు ఏం కథ అనేది చూడాలి. అయితే ఇక్కడ ఏది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పైన పెట్టిరు. ఏంది కేంద్ర హరిత ట్రిబ్యునల్ అడ్డుకుంటుంది అని అన్నారు. వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు చేసుకోరా నాయన, మరి రోడ్డుకు ఇబ్బంది అయితే మరి ఎట్లా అని చెప్పేసి చేసుకోమన్నారు. చేసుకోమన్న తర్వాత కూడా అట్లనే ఉన్నది అది రోడ్డుకు సంబంధించి. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అవకాశం ఉన్న పాత అలైన్మెంట్కి నాడు మొగ్గు. ఎట్టకేలకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాదనలు బలంగా వినిపించలేదని ఎన్హెచ్ఏఐపై విమర్శలు వచ్చినాయంట. జాతీయ రహదారి 163 పరిధిలోని హైదరాబాద్ అంటే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ రహదారి విస్తరణకు మొదటి నుంచి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
తాజాగా ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇతర ప్రత్యామ్నాయాలను విస్మరించి మర్రి చెట్టు ఉన్నటువంటి మార్గానికే మొగ్గు చూపడం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అలైన్మెంట్లో మార్పులు చేస్తే రోడ్డు భద్రత పరంగా మరింత రక్షణాత్మకంగా ఉంటుందనేటువంటి వాదనలు ఉన్నా ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడేది అక్కడ అదే ఊర్లో చేవెళ్ళి అవతల మొత్తం దానికి ఇచ్చినగా రాడార్లు, ఈ రాడార్లకు బీడార్లకు భూములు ఇస్తే అక్కడ మొత్తం కొన్ని లక్షల చెట్లు నరికేసిండ్రు. మరి లక్షల చెట్లు నరికేసినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది, అక్కడ కేంద్ర ప్రభుత్వం సహకరించింది. రాడార్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉంటుంది అట్లా అని చెప్పేసి అన్నారు. మరి రోడ్డు విస్తరణకు సంబంధించి ఇది ప్రజలకు అవసరాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు దీని గురించి మాత్రం పట్టించుకుంటలేరు. కాబట్టి ఇక్కడ మనం ప్రభుత్వంలో ఉన్నటువంటి మనుషుల్లో చిత్తశుద్ధి ఉంటే ఇదంతా కూడా జరిగిపోతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది, ఈ పని చేసినటువంటి దాఖలాలు కనిపించలే. అంతకుముందు రకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు చేయలేరు. మొత్తం ఆగమాగం జగన్నాథం. పాపం ప్రజలు మాత్రం చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. రహదారి వివరాలు ఇట్లున్నాయంట. రహదారి పొడవు మొత్తం 46,405 కిలోమీటర్లు, 46.405 కిలోమీటర్ల. ఓకే, ఖర్చు 785 కోట్ల రూపాయలంట. పైపు కలవట్లు ఎన్ని ఉన్నాయంటే 35 ఉన్నాయి. ఇక బాక్సు కలవట్లు 77 ఉన్నాయి. అండర్ పాస్లు 17 ఉన్నాయి. వంతెనలు అంటే బ్రిడ్జ్లు 2 ఉన్నాయి. డ్రైన్ కాలువ 38.40 కిలోమీటర్లు ఉంది. ఇక బైపాస్ రహదారులు చేవెళ్ళలో 6.36 కిలోమీటర్లు ఉంటే మొయినాబాద్ దగ్గర 4.35 కిలోమీటర్లు ఉన్నదంట. ఇట్లా మొత్తం రకరకాలుగా ఉన్నది పరిస్థితి. మరి ఏంది అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దీంతో రోడ్డు సరిగా లేకపోవడంతో గుంతలు ఉండడంతో ఆ గుంతను తప్పించబోయి అట్టా కంకర అది ఉంటుందిగా లారీ గుద్దేసింది. గుద్దేయడమే కాదు, విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇక్కడ రోడ్డు భద్రతకు సంబంధించి కూడా అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ ఉన్నది క్లియర్గా. అరే 25 టన్నులు తీసుకోవాల్సింది 45-50 టన్నులు తీసుకుపోతే ఉంటారా నాయన? ఆ కంట్రోల్ కూడా డ్రైవర్ కూడా చచ్చిపోయాడు. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక పత్తి రైతు నెత్తిన 7 క్వింటాల పిడుగు అని చెప్పేసి కొనుగోలు పరిమితితో కొత్త కష్టాలు, తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డదని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పత్తి కొనుగోలును ఎకరాకి 7 క్వింటాలకు పరిమితం చేస్తూ సీసీఐ జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్ర రైతుల పాలిట అశనిపాతంగా మారాయి. రాష్ట్రంలో సీజన్ ఆరంభంలో వర్షాభావం, ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈసారి సీసీఐ కొత్త నిబంధనలు విధించడంతో కొనుగోళ్లు 3 వారాలకు ఆలస్యంగా మొదలవుతున్నాయట. ఏమవుతుంది ఇక్కడ? ఎకరాకు 7 క్వింటాలు వండితే 7 క్వింటాలు మాత్రమే మేము కొంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సీసీఐ చెప్తా ఉందట. మళ్ళా చెప్తే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వండితే మరి పరిస్థితి ఏంది అంటే మరి అమ్ముకోనే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే వర్షాలతోటి తడిసి ముద్దయి రకరకాలుగా ఇబ్బంది పడి, లేకపోతే చేను పాడైపోయి రకరకాలుగా ఇబ్బంది పడిపోయి పత్తి రైతులు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఇక ఇదో కథ. మళ్ళా కేంద్ర ఆర్థిక గణాంకాల డైరెక్టరేట్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరాకు సగటున 11.74 క్వింటాల చొప్పున పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి నివేదిక అనుగుణంగా 12 క్వింటాల చొప్పున సీసీఐ కొనుగోలు ప్రారంభించింది. అసలు యాక్చువల్గా 12 క్వింటాల వరకు కొంటామని, ఏది ఎకరాకు. సోమవారం హఠాత్తుగా కొనుగోలు పరిమితిని 7 క్వింటాలకి తగ్గించేసిందట. 12 క్వింటాలు కొంటామన్న వాళ్ళు 7 క్వింటాలకే మీరు అంతకంటే ఎక్కువ మేము పండితే మేము కొనమంటే మరి పరిస్థితి ఏం కావాలి? చిన్న సన్నకారు రైతులపై ప్రభావం ఉంటుంది. రాష్ట్రంలో 24.12 లక్షల మంది రైతులు పత్తి సాగు చేశారు. ఇందులో 70% మంది 3 ఎకరాల వరకు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులే. ఇప్పటి వరకు 7,705 మంది రైతులు నుంచి 119.89 కోట్ల రూపాయల విలువైన 15,229 టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది. సోమవారం 10,434 టన్నులు కొనగా కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక మంగళవారం 4,795 టన్నులు మాత్రమే కొన్నారట. చూసుకో, ఇక 10,000 టన్నులకు 4,000 టన్నులు కొంటే ఏమవుతుంది కథ? మిగతా ఏం చేసుకోవాలరా నాయన? పోయి ఆ నిబంధన ఓడి పెట్టిండు, వాడిని తీసుకుపోయి ఆ పత్తిలేసి తలగబెట్టుర్రి, పీడ పోతుంది. పార్టీ ఫిరాయింపులపై 6 నుంచి విచారణ.
ఎమ్మెల్యేల పార్టీ ఫిర్యాదుపై ఈ నెల 6 నుంచి విచారణ నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి మారారని భరాసా ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలపై వచ్చిన ఫిర్యాదులపై ఇరుపక్షాల వాదోపవాదాలు పూర్తయినాయంట. ఇక 6, 12వ తేదీల్లో తెల్లం వెంకట్రావు, సంజయ్లపై పిటిషన్లు, 7, 13వ తేదీల్లో పోచారం శ్రీనివాసరెడ్డి, తర్వాత అరికపూడి గాంధీలపై పిటిషన్ల విచారణ నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఇటు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఇక ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విచారణకు గత నెల 31తో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో మరో 2 నెలలు గడువు కావాలని చెప్పి స్పీకర్ కార్యాలయం అక్కడ సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేసింది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు 4 విచారణ అయిపోయింది, ఇంకా 4 విచారణ ఏది ఇప్పుడు 6వ తారీఖు, 12వ తారీఖు, 7వ తారీఖు, 13వ తారీఖు ఇవన్నీ నడుస్తాయంట. వీళ్ళై ఇంకిద్దరు ఉన్నారు. ఇప్పుడు 8 మంది అవుతారుగా, 4 అయిపోయారు, వీళ్ళు 4, ఇంకిద్దరు ఉన్నారంటే ఎక్కడ ఏది కడియం శ్రీహరి, తర్వాత ఇక్కడ స్టేషన్ కన్పూర్ నుంచి కడియం శ్రీహరి, తర్వాత ఇక్కడ ఖైరతాబాద్ నుంచి మన దానం నాగేందర్. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి సంబంధించి ఏంటి అంటే వీళ్ళిద్దరిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. తర్వాత అంటే ఇక్కడ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అక్కడ ఆయన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఇక్కడ ఎంపీగా పోటీ చేయడంతో ఆ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ ప్రచారానికి వెళ్ళి కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొనడం, కండువాలు వేసుకోవడం, ఇవన్నీ కూడా మొత్తం క్లియర్గా ఎవిడెన్స్ దొరికింది. తర్వాత ఇక్కడ దానం నాగేందరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేసిండు ఏది లోక్సభ స్థానానికి. దాంతో వీళ్ళిద్దరు ఇప్పుడు కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. ఈ 2 చోట్ల కూడా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఎక్కువ అయితే కనిపిస్తుందని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. తర్వాత ఈ నలుగురు ఇప్పుడు 8 మంది ఉన్నారు కదా, ఈ 8 మంది అయితేనేమో మేము అభివృద్ధి కోసం మేము ముఖ్యమంత్రి గారిని కలిసినాం, మేము వేసుకున్నది కాంగ్రెస్ కండువ కాదు, మేము వేసుకున్నది జాతీయ జెండా అని చెప్పేసి ఇట్లా చెప్పుకొస్తున్నారు వాళ్ళు. దాంతో అట్లా నడుస్తూ ఉంది. ఇంకా స్పీకర్ ఇంకా 4 సంబంధించి డేట్లు చెప్పేసిండ్రు. పాపం రైతుల బాధ ఎట్లుంటుందంటే ఇంత దారుణమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు వాళ్ళు. పాపం కష్టపడి అన్నీ వేసి వస్తే ఆడ వస్తే కథం అయిపోయాయి ఒడ్లు. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి రైతులు ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల వద్ద నిల్వ చేసిన ధాన్యం తడిసిపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక హుజూరాబాద్ మండలం ఇక సిర్సాపల్లి గ్రామంలో రైతు దంపతులు చెరువు సమీపంలోని రోడ్డుపై ధాన్యం ఆరబోయగా భారీ వర్షాలకు చెరువులోకి కొట్టుకుపోయింది. వాటిని కాపాడుకునేందుకు దంపతులు తిప్పలు పడుతున్న దయనీయ దృశ్యము ఇట్లా కనిపిస్తూ ఉంది. ఇక్కడ రోడ్డు మీద పోస్తే చెర్ల కొట్టుకుపోయింది. పాపం దోషులతో ఎత్తుతున్నారు. ఏడెత్తితే ఏమవుతుంది, ఏం కథ అంతా వాయే. నిన్న ఇక్కడ నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమం మీ ప్రశ్న మల్లన్న జవాబు, ఓపెన్ టాక్ విత్ తీన్మన్ మల్లన్న అనేటువంటి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. అక్కడ రకరకాలుగా ప్రశ్నలు అడిగినరు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మేధావులు కానీ, బీసీ సంఘాల నాయకులు కానీ, అటు జర్నలిస్టులు కానీ, రకరకాలుగా అన్ని వర్గాల నుంచి విద్యార్థులు కానీ అన్ని రకాలుగా అక్కడ ప్రశ్నలు అడిగితే తీన్మన్ మల్లన్న వాటికి సమాధానం చెప్పిండు. అంటే దీనికి అంతటికీ పరిష్కారం ఎట్లా వస్తుంది అంటే బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ పరిష్కారం జరుగుతుంది అని చెప్పేసి తీన్మన్ మల్లన్న చెప్పిండు. దాంతోపాటు అక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది కదా నల్గొండల, ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులతోటి కూడా నిన్న తీన్మన్ మల్లన్న మాట్లాడిండు. తర్వాత మొత్తం టీమ్స్ అంతా కూడా వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ పార్టీ నాయకులు వట్టే జానయ్య యాదవ్ కానీ, తర్వాత ఇక్కడ హరిశంకర్ గౌడ్, సూదగాని హరిశంకర్ గౌడ్ కానీ వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకం కావడం, తర్వాత అక్కడ విద్యార్థులతో మాట్లాడడం, తర్వాత ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీ ప్రశ్న తీన్మన్ మల్లన్న జవాబు అనే కార్యక్రమం, అంటే ఓపెన్ టాక్ విత్ తీన్మన్ మల్లన్న అనే కార్యక్రమానికి మొత్తం మంచిగా పబ్లిక్ వచ్చి స్పందించారు. అంటే ఏ ప్రశ్న అయినా అడగవచ్చు, ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు తీన్మన్ మల్లన్న సమాధానం చెప్తాడు. అది అన్ని జిల్లాల్లో చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో అయింది, హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయింది. ఇట్లా అన్ని ఒక్కొక్క జిల్లాల వారీగా కొనసాగుతూ ఉంది ఆ కార్యక్రమం. మంచి స్పందన వస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. నవంబర్
11 డెడ్లైన్. కేసీఆర్ హరీష్ను అరెస్ట్ చేయించు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం, లేకపోతే వాళ్ళపై సిబిఐ కేసు పెట్టండి. 1,00,000 కోట్ల కాళేశ్వరం అవినీతి కేసులో చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండట. కేసును సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లోగా అరెస్ట్ చేస్తామని గతంలో చెప్పిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరి కేసును అప్పగించి 3 నెలలైనా ఎందుకు చర్యలు తీసుకుంటలే? ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఎందుకు అనుమతిస్తలే? కవిత చెప్పినట్టు ఇవన్నీ బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే చర్యలే. తెర వెనుక బీఆర్ఎస్కు బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఫైర్ అయ్యిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంగళవారం జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ నవీన్ యాదవ్ క్యాండిడేట్. కారు ఢిల్లీ చేరగానే కమలం అవుతున్నది. కారు స్టీరింగ్ మోడీ చేతిలో ఉంది. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ను వెనకేసుకొచ్చే పనిలో బీజేపీ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదు. కారు ఢిల్లీకి చేరగానే కమలంలా మారిపోతున్నది. ఈ 2 పార్టీలు ఒక్కటే. 10 ఏళ్ల బెంజ్ కారులో తిరిగిన బిల్లా రంగాలు అంటే ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ పేర్లు చెప్తున్నాయి. ఇప్పుడు ఆ కారు పంచర్ కావడంతో గల్లీలో ఆటోలో తిరుగుతూ ఆటో వాళ్ళని రెచ్చగొడుతున్నారని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే ఈ నెల 11లోగా సిబిఐతో కేసీఆర్, హరీష్ రావును అరెస్టు చేయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తే వాళ్ళిద్దరిని 48 గంటల్లో జైల్లో వేస్తామన్న కిషన్ రెడ్డి ఆ కేసును సిబిఐకి ఇచ్చి 3 నెలలు గడుస్తున్నా ఎందుకు ఆ పని చేయడం లేదని చెప్పేసి ప్రశ్నించిండు ముఖ్యమంత్రి. ఇక మంత్రి అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కూడా అప్పగించారు. శాఖలు కేటాయించిన ప్రభుత్వం. కొత్తగా మంత్రివర్గంలో చేరిన మహమ్మద్ అజారుద్దీన్కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆయనకు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు అప్పగించింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిండు. మరిన్ని పెట్టుబడులు పెట్టండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతోటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ. జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ బృందం కూడా సీఎంతో భేటీ అయింది. హైదరాబాద్లో జీసీసీని ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించిందంట. ఇటువంటి కంపెనీలు ఇప్పుడు అమెజాన్లో ఇటువంటి కంపెనీలు పెట్టిస్తే సంతోషం, నిజంగా కూడా మంచి పరిణామం ఇది. ఇవి పెట్టియండి, ఇటువంటి కంపెనీలు పెట్టియండి, రకరకాల కంపెనీలు తీసుకురండి, మంచిది ఇది. కానీ ఫార్మా కంపెనీలు మాత్రం జోలికి వెళ్ళకండి. ఫార్మా కంపెనీలు వద్దని చెప్పేసి చాలా రాష్ట్రాలు వెళ్ళగొడుతున్నాయి. వాటిని మాత్రం పట్టించుకోకండి, ఇది మంచి పనే. మరో 3 బస్సు యాక్సిడెంట్లు జరిగినాయట నిన్న. వికారాబాద్లో లారీని ఢీకొట్టిన బస్సు. ఇక బస్సు డ్రైవర్కు స్వల్ప గాయాలైనాయి అంటే లారీ డ్రైవర్ ప్రాణాలయ్యిండు. ఇక కరీంనగర్ జిల్లాలో ట్రాక్టర్ ఆర్టీసీ బస్సు ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ సహా 15 మందికి గాయాలైనాయంట. నల్లగొండ జిల్లాలో ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు 4 గాయాలైనాయి. రోజు బస్సు ప్రమాదాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కథ జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది లెక్క. 2 రైళ్లు ఢీకొని 8 మంది మృతి. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్ ట్రైన్ నుజ్జునుజ్జైన ప్యాసింజర్ రైలు ముందు బోగిలంట. 14 మందికి తీవ్ర గాయాలనే. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందట. గంజాయి మత్తు యువత చిత్తు. వినియోగంలో స్టూడెంట్లే ఎక్కువ మంది ఉన్నారట. చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. చాలాసార్లు మనం చెప్తా ఉన్నాం, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాడు ఏం చేస్తున్నాడు, గంజాయి తాగుతున్నాడా లేకపోతే ఈ హీరాయిన్ మత్తు పదార్థాలకు ఏమైనా బానిస అవుతున్నాడా, ఇవన్నీ కూడా ఓ కంట కనిపెట్టండి. వాడు ఫోన్ చూస్తే ఏం చూస్తున్నాడు, అలా నిజంగా చదువుకునేది చూస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా చూస్తున్నాడా, ఇవన్నీ కూడా చూడండి. చాలా డేంజర్కి వెళ్ళిపోతుంది సిచ్యువేషన్. ఈ డాక్టర్లు కూడా ఇప్పుడు డాక్టర్ అంటాడు కూడా వాడు జూనియర్ డాక్టర్, వాడు అదే పని చేస్తున్నాడు. వినియోగంలో స్టూడెంట్లే ఎక్కువ. డ్రగ్స్ తీసుకుంటున్న వారి లిస్టులో ప్రొఫెషనల్స్ కూడా ఉంటున్నారట. 10 నెలల్లో 1148 కేసులు నమోదైన 2070 మందిని అరెస్ట్ చేసిరట. ఇందులో అత్యధికులు మిడిల్ క్లాసులో ఉన్నారట. సోషల్ మీడియా అకౌంట్లతో ఎరవేస్తున్నారు. ఎంత నిఘా పెట్టినా, స్పెషల్ డ్రైవ్లు చేసినా సప్లై ఆగుతలేదట. గ్రామాల నుంచి వచ్చి మరీ గంజాయి కొనుగోలు చేస్తున్నారట పిల్లలు. గంజాయి డ్రగ్స్కు కాలేజీ స్టూడెంట్లు యువతే ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు. కాలేజీలు, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రాంగణాలు వీటికి అడ్డాగా మారుతున్నాయి. గంజాయి వినియోగంలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతే ఎక్కువ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొకైన్, ఇతర సింథటిక్ డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తల వంటి హై ప్రొఫైల్ వ్యక్తులు ఉండడం
చీకటి కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. పోలీసు, ఎక్సైజ్ శాఖలు ఎన్ని ప్రత్యేక డ్రైవ్లు చేపట్టినా, ఎంత నిఘా పెట్టినా ఈ డ్రగ్స్ గంజాయి దందాకు అడ్డుకట్ట పడతలేదంట. దీని మీద మళ్ళీ ఇంకా నిఘా పెట్టండి. తీసుకొని లోపల ఏవి కొడుకుని లోపలేయడం కాదు, మళ్ళీ రావద్దు బయట, వాళ్ళకు బయట రావద్దు వాళ్ళకి, ఇక మొత్తం అట్లే పెట్టాలని. డాక్టర్ సాబ్ డ్రగ్స్ దందనట. ఈ డాక్టర్ వాడు ఏదో పరిశాన్ ఉన్నది. మంచి డాక్టర్లు ఉంటారు, ఎటువంటి వాళ్ళు లంకాతలు పడి వీళ్ళందరికీ చెడపేరు తెస్తారు. సరదాగా మొదలుపెట్టి బానిసగా మారి అమ్మకందారుగా అవతారం, డ్రగ్స్ తెచ్చిస్తూ అమ్మించిన 3 ఫ్రెండ్స్ అంట. గాంధీలో ఫోరెన్సిక్ పీజీ చేస్తున్న జాన్ పాల్ని అరెస్ట్ చేసిరు. అతడి ఇంట్లో 3 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిండ్రు. మిగతా 3 నిందితుల కోసం గాలింపు చేపట్టిరట. హైదరాబాద్ ముషీరాబాద్లో ఘటన. ముషీరాబాద్ అంటే గాంధీ హాస్పిటల్ ఉంటుంది కదా, గాంధీ హాస్పిటల్ దగ్గర ఆడ ముందర ఉంటున్నారేమో, ఆ ఇంట్లో గంజాయి పెట్టుకొని అమ్ముతున్నాడు. ఇక వీడు పీజీ చేస్తున్నాడు డాక్టరు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇది యాడ్ ఉన్నట్టుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. గూడ్స్ ప్యాసింజర్ రైలు ఢీ, 8 మంది మృతి, 14 మంది గాయాలైనాయి. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ప్రమాదం జరిగింది. ఇక రోడ్లపై గుంతలుంటేనే వాహనాలు మెల్లగా వెళ్తాయి, ప్రమాదాలు జరగవని చెప్పేసి ఎప్పుడు కేవలం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటుండేట. గుంతలు అందుకే తయారు చేసినారా ఏమని మీరు? గుంతల మెల్లగా మరి మీ కార్లు కూడా బుడబుడ కార్లు తీసుకురారు, పెద్ద పెద్ద బెంచ్ కార్లు అటువంటి కార్లు ఎందుకు? ఇంకో ఇట్లా మాట్లాడతారన్నమాట. తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, అర్థం కాదు కొన్ని విషయాలు. ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయని అంటున్నట్టు ఆయన. చేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలు బస్సు ప్రమాదానికి బీఆర్ఎస్ఏ కారణం అని చెప్పేసి ఉదయమెత్తుంది. ఆయన బీఆర్ఎస్లో కూడా ఉన్నాడు. మరి అప్పుడు గతంలో బీఆర్ఎస్ నుంచి కూడా ఎంపీగా ఉన్నాడు. మరి ఏం చేసినట్టు? అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం అని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి మరి ఏంది? రిజర్వేషన్లకు సంబంధించి ఏంది పరిస్థితులు ఏంది? ఈ టికెట్ల కేటాయింపు ఏంది? ఇవన్నిటికి సంబంధించి మరి మీరు దృష్టి పెట్టండి. ప్రభుత్వం మీదే ఉంది కదా రాహుల్ గాంధీ గారు. 10% ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు. గతంలోనూ సైన్యంపై వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు చివాట్లేసింది. మోదీది నకిలీ డిగ్రీ ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడాడు. పేదలను ఓటేయనియొద్దు, పోలింగ్ బూత్ల వరకు రాకుండా అడ్డుకోండి. ఇదో కథ. ఈయన కేంద్ర మంత్రి. మళ్ళా జేడీయూ నేత కేంద్ర మంత్రి లలన్ సింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసు కేసు నమోదు చేసిరు. వివరణ ఇవ్వాలంటూ కేంద్ర మంత్రికి ఈసీ నోటీసులు ఇచ్చిందట. పేదలు ఓటు వేయనియొద్దు అంటున్నట మునగాడు. మరి ఎవరు వేస్తే గెలిచినవరా నాయన నువ్వు? కుమ్మక్కయ్యారు ఫార్ములా ఈ కేసు రేసులో. ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వరేం? కాళేశ్వరం కేసు సిబిఐకి ఇస్తే 48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్నారు. కేసీఆర్, హరీష్ రావులను పోలింగ్లోగా అరెస్ట్ చేస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యేదే ఎప్పటికైనా. ఇక మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ని గెలిపించే కుట్ర. బీజేపీ నాయకత్వంపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న చెత్త నా కొడుకు హైదరాబాద్లో చెత్త గురించి మాట్లాడుతున్నాడని చెప్పేసి మరి మున్సిపల్ శాఖ మంత్రి అంటే గతంలో కేటీఆర్ ఉండే. రోజంతా చెత్తకుండి దగ్గర కట్టేస్తే తెలుస్తుంది. చెత్తకుండి దగ్గర కట్టేయాలట. ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్కు 4000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. 30,000 మెజారిటీతో గెలుస్తాం రోడ్ షోలో రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ అలర్ట్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం పార్టీ నేతలకు దిశానిర్దేశం. ప్రచార సరళిపై అధిష్టానం ఆరాధిస్తూ ఉంది. ఈ వారం రోజులు క్షేత్రంలోనే ఉంటారంట మంత్రులు, ముఖ్య నాయకులు. 100 మంది ఓటర్లకు ఇన్ఛార్జ్. మహిళా ఓటర్ల బాధ్యత మీనాక్షికి, తర్వాత 7 మహిళా నేతలకు ఇచ్చినట. అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నా బెంచ్ను తప్పించుకునే ఎత్తుగడ అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ అంటున్నాడు. అంటే నా బెంచ్కుంటే ఒక రకంగా తీర్పు వస్తుంది, ఇంకో రకంగా బెంచ్కి మార్చే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. ఇంకో ఇటువంటి పరిస్థితి ఉందంట. విచారణ చివరిలో విస్తృత ధర్మాసనాన్ని కోరడమా? కేంద్ర ప్రభుత్వంపై సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. వాదనలు ముగించాకే నిర్ణయం తీసుకుంటారని స్పష్టీకరణ. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంపై విచారణ 7కు వాయిదా వేసిరు. ఇక సిగాచి మృతులకు ₹1 కోటి ఇచ్చారా అంటే ఇయ్యలేదు. ఏది ఇక్కడ పటాన్ చెరువు దగ్గర దండుమైలారమా ఎన్నో
అప్పుడు జరిగే కదా కెమికల్ ఫ్యాక్టరీ మొత్తం ఇట్లా పేలిపోయి చాలామంది చనిపోయారు కదా, దానికి సంబంధించి ₹1 ఇస్తామని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి పోయి కూడా ప్రకటించిండు. ఇప్పటి వరకు ₹1 లేదు, రూపాయి లేదట. ప్రమాద బాధ్యులను అరెస్ట్ చేయలేదేం? ప్రమాదానికి బాధ్యత వహిస్తూ వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు నిపుణుల కమిటీ నివేదికపై 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయండి, బాధితులకు ఇప్పటిదాకా చెల్లించిన పరిహారం వివరాలను తెలియజేయండి. సర్కార్ను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణ 27 తారీఖు వాయిదా వేసింది. ఇక ఎస్ఎల్బీసీ సొరంగానికి టైగర్ రిజర్వ్ అడ్డంకి లేనట్టే. న్యూ ఆస్టాండ్ విధానంలో తవ్వకం 4 మీటర్ల వరకే బ్లాస్టింగ్ వేవ్స్ పరిమితం అవుతాయట. పని ప్రారంభించాకే ఆడిట్స్ ఏర్పాటుపై స్పష్టత. షీర్ జోన్ ఉంటే క్రాస్ సెక్షన్ చేసుకొని టన్నెల్ తవ్వకాన్ని పూర్తి చేసే దిశగా కసరత్తు అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. వారంలో సర్వే పూర్తి, తర్వాత 15 రోజుల్లో నివేదిక ఇస్తారట. ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించి. ఇక డాక్టర్స్ డ్రగ్స్ దందా అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇందాక చూసినాక మనం మత్తుకు బానిసై స్నేహితులతో కలిసి వ్యాపారం చేసినట. 3 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం. వైద్యుడిని అరెస్ట్ చేసిరు. పరారీలో మరో 3 ఉన్నారు. గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ భగ్నం చేసినట పోలీసులు. నైజీరియన్ సహా 11 మంది అరెస్టు. 6 లక్షల డ్రగ్స్ సీజ్ చేసిరట. ఈ వేదన తీరనిది. ప్రమాద ఘటన నుంచి తేరుకోలేకపోతున్న బాధితులు. పాపం మొన్న జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి సొంతూరులో బస్సు ప్రమాదాల మృతుల అంత్యక్రియలు జరిగినాయి. 3 కూతుళ్ళ మాటను తల్లి విని ఉంటే బతికేవారే. 3 కూతుళ్ళు ఏమన్నారంటే ప్రమాదానికి ముందు రోజే వెళ్తామంటే తర్వాత రోజు వెళ్తూ బిడ్డ అని చెప్పేసి తల్లి ఆపిందంట. అందుకే ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆ తల్లి బాధపడుతుంది. డ్రైవర్ వెనక సీట్లో కాకుండా నా పక్కనే కూర్చుంటే బతికేదేమో భార్య అని చెప్పేసి భార్య మృతుని తట్టుకోలేకపోతున్న ఓ భర్త. అక్కడ డ్రైవర్ వెనక సీట్లో కూర్చుంది, నేను అసలు యాక్చువల్గా ఇక్కడ సైడ్ కూర్చున్నా, నా పక్క కూర్చుంటే అయిపోతుండే, అక్కడ కూర్చొని ఇప్పుడు ఆగమైపోయాయని చెప్పేసి అట్లా జరగకపోతే బాగుండేమో అని. బస్సు ప్రమాదంపై నివేదిక ఇవ్వండి, ప్రభుత్వ శాఖలకు టీహెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు పరిహారం పంపిణీ చేసిరు. 19 మంది మృతుల కుటుంబాలకు ₹7 లక్షల చొప్పున సాయం ఇచ్చిండ్రు. ఓ కుటుంబానికి చెక్కు అందజేసిన స్పీకర్ అంట తన వంతుగా ₹1,00,000 ఇచ్చిండు గడ్డం ప్రసాద్ కుమార్. ఇటు హైదరాబాద్ బీజాపూర్ రహదారి విస్తరణ షురు అయిందంట. ఇదంతా జరిగింది కాబట్టి ఇక ఫీజుపై సిఫారసులకు కమిటీ చేసిండ్రు. 15 మందితో ఉన్నత స్థాయి కమిటీ నియామకం. చైర్మన్గా సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా కంచాయలయ్య, కోదండరాం, 40 ప్రతినిధులు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారంట. ఉన్నత విద్యను మెరుగుపరచడానికి సిఫారసులు. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 2వ రోజు కాలేజీలు బంద్ చేసిండ్రు. ఎవరు? ఇక్కడ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు. 450 కోట్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటే సమ్మె ఆపాలని చెప్పేసి అధికారులు అంటే సగం బకాయిలు ఇస్తేనే ఆపుతామని చెప్పేసి ఫాతి అంటుందట ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు. కాలేజీలకు తాళాలతో విజిలెన్స్ అధికారులు వెనక్కి పోయారు. రాయదుర్గంలో జ్యూయిష్ బోర్స్ జీఈసీసీ అంట 2 ఏళ్లలో 1000 ఉద్యోగాలు. జర్మనీ కాన్సూల్ జనరల్ వెల్లడి. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. స్థానిక యువతకు జర్మన్ భాష నేర్పించాలని సూచన. సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులు భేటీ అయిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఎందుకు ఏంటంటే అసలు యాక్చువల్గా జర్మన్ భాష ఎందుకు నేర్చుకోవాలంటే అమెరికాలో అసలు యాక్చువల్గా H1B వీసా ఈ రకరకాలుగా నిబంధనలు పెట్టేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఇబ్బంది పెడతారు కాబట్టి, అక్కడికి ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి, అమెరికా అక్కడికి రానివ్వట్లేదు కాబట్టి ఈ సమయంలోనే జర్మనీ ఒక ప్రకటన చేసింది. ఏమన్నదంటే మంచి స్కిల్స్ ఉన్న ఎవరైనా ఉంటే మా దగ్గరికి రండి, మేము ఎటువంటి నిబంధనలు పెట్టాం, మేము మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జర్మనీ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే జర్మన్ భాష కూడా నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి తర్వాత చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. అకాల వర్షం ఆగమాగం. మార్కెట్లలో తడిసిన పత్తి మక్కలు. ఇక అధికంగా తరుగు తీసి కొన్న వ్యాపారులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు జోరు వాన కురిసింది. కరీంనగర్ జిల్లా సిరిసపల్లిలో నీళ్ళలో కొట్టుకుపోయినటువంటి ధాన్యాన్ని ఎత్తుకుంటున్న రైతు దంపతులు. పాపం ఇది బాగా హృదయ విదారకం. ఇది రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్య వాదన వినండి, ఆమె అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే రిజిస్టర్ చేయండి. ముస్లిం వివాహాలపై కేరళ హైకోర్టు సూచించిందట. ఇక గోపీచంద్ హిందూజా కన్నుమూత. లండన్లో చికిత్స పొందుతూ మృతి చెందిన హిందూజా గ్రూప్ చైర్మన్ అంట. ఇక భారతీయులకు కెనడా మొండి చేయి.
ప్రతి 4గురిలో 3 విద్యార్థుల వీసాలు తిరస్కరించిందట. తాత్కాలిక వీసాలకు గంపగుత్తగా రద్దు చేసే యోచనలో ఉందట. అదో కథ. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. బీసీ రాజ్యాధికారమే లక్ష్యం, సబ్బండ బీసీ కులాల సాధికారతే జయం, ఇస్సా ఇజ్జత్ హుకుమత్ టార్గెట్. ఆ దిశగానే టీఆర్పీ పోరాటం చేస్తుంది. మేము అధికారంలోకి వస్తే విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తాం, ఈ 2 రంగాలకే 40% బడ్జెట్ను కేటాయిస్తాం, జనాభా దామాషా మేరకే టికెట్లు ఇస్తాం, బీసీ సప్లాన్ను 100% అమలు చేస్తాం, మహనీయుల ఫోటోలు మా జెండాపై కాదు, వారు మా గుండెల్లో ఉన్నారు అని చెప్పేసి తీర్మానం మల్లన్న చెప్పిండు. నల్లగొండలో ఓపెన్ హార్ట్ విత్ మల్లన్న ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయింది. మేధావులు, బీసీ సంఘాల నేతలు, యువత పెద్ద సంఖ్యలో హాజరైనరు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు టీఆర్పీ చీఫ్ తీర్మానం మల్లన్న సమాధానం చెప్పిండు. బీసీ రాజ్యాధికారమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రాథమిక లక్ష్యమని టీఆర్పీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు తీర్మానం మల్లన్న అన్నారు. అయితే సబ్బండ బీసీ కులాల సాధికారతే తమ జయమన్నారు. నల్లగొండ బోయగూడ ఎస్బీఆర్ గార్డెన్లో మంగళవారం బీసీ జేఏసీ తర్వాత సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఓపెన్ టాక్ విత్ మల్లన్న కార్యక్రమం జరిగింది. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పర్యవేక్షణలో ఈ ప్రోగ్రాం కొనసాగింది. ఓపెన్ టాక్ విత్ మల్లన్న కార్యక్రమానికి బీసీ మేధావులు, బీసీ సంఘాల నేతలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు మల్లన్న వివరంగా సమాధానం ఇచ్చారు. బీసీలలో ఐక్యతతోనే రాష్ట్రంలో కొత్త రాజకీయ దశ ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది వ్యక్తుల కోసం ఏర్పడింది కాదని, మహనీయుల ఆశయాల సాధన కోసం మాత్రమే పుట్టిందన్నారు. ఇస్సా ఇజ్జత్ హుకుమత్ తమ లక్ష్యమన్నారు. అనాదిగా బీసీలకు అన్ని రంగాల్లో తీరు అన్యాయమే జరుగుతుందన్నారు. తెలంగాణలో టీఆర్పీ అధికారంలోకి వస్తే విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తామన్నారు. ఈ 2 రంగాలకే మొత్తం బడ్జెట్లో 40% నిధులు కేటాయిస్తామని చెప్పారు. అయితే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం బడ్జెట్లో 20% అలొకేషన్ చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిని పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తామని, అందుకోసం అవసరమైన స్పష్టమైన ప్రణాళికలు చేస్తున్నట్టుగా మొత్తం కూడా చెప్పిండు. శ్రీ చైతన్య, నారాయణ శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎడ్యుకేషన్ వ్యాపారంగా చూస్తున్నాయని విమర్శించారు. అయితే టీఆర్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విద్యను పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకొస్తామని చెప్పేసి ఆయన చెప్పిండు. నిన్న మొత్తం చాలా విషయాలు మాట్లాడిండు. ఇక్కడ బీసీలో చైతన్యం పెరిగిందని చెప్పేసి అన్నాడు. బీసీలంతా ఏకమవుతున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో మార్పు తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లెటి ప్రభాకర్, ఇటు చక్రహరి రామరాజు, దుడుగు లక్ష్మీనారాయణ, ఇక గుంటోజు వెంకటాచారి, నేలపట్ల సత్యనారాయణ, వంటెపాక యాదగిరి, సోమ మల్లయ్య, సిహెచ్ మల్లికార్జున, నజీరుద్దీన్, ఎండి ముసీయుద్దీన్ తదితరులందరూ కూడా చాలామంది నిన్న పాల్గొన్నారు. దానికి సంబంధించి ఒకసారి అది ఉందా, అది ఇంత దూరమైందా? నిన్న మంచి గ్రాండ్ సక్సెస్ అయింది అక్కడ ప్రోగ్రాం. ఏది నల్లగొండలో నిర్వహించింది కార్యక్రమంలో తీర్మానం మల్లన్న మాట్లాడిండు. ప్రజలు తర్వాత మేధావులు అన్ని రకాల వర్గాల వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు తీర్మానం మల్లన్న సమాధానం చెప్పిండు. ఓపెన్ టాక్ విత్ తీర్మానం మల్లన్న అని చెప్పేసి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. తెలంగాణ ప్రభుత్వమే కేవలం 7% మాత్రమే విద్య కోసం ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఇది సిగ్గుచేటు. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భవిష్యత్తులో మా బీసీ ప్రభుత్వం, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సారథ్యంలో ఏర్పడిన తర్వాత విద్య కోసం కనీసం 20% బడ్జెట్ను పెట్టాలనేది మా ఆలోచన. విద్యా వైద్యాన్ని కలిపి 40% బడ్జెట్ను పెట్టాలనేది అవి 2 ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంటా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సో ఇక కండువాలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాలో కానీ కండువాలో కానీ
లేకపోతే ఆ సింబల్స్ ఎక్కడన్నా కానీ మహనీయుల ఫోటోలు లేవు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. బీజేపీ జెండా మీద మహనీయుని ఫోటో ఉండదు, కాంగ్రెస్ జెండా మీద మహనీయుల ఫోటోలు ఉండవు, బీఆర్ఎస్ జెండా మీద ఉండదు. కానీ ఆ మహనీయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ గుండెల్లో ఉన్నారు. ఆ గుండెల మీద నుంచి చేసుకునేటువంటి కండువా ఇది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మేము మహనీయుల ఆశయాల సాధన కోసం పోతున్నటువంటి వాళ్ళం. గోడల మీద పేర్లు రాస్తారు, గోడల మీద పేర్లు రాస్తారు చాలామంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా గుండెల మీద రాసుకుంది. అదే వాళ్ళకి మాకున్నటువంటి తేడా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహనీయులు కలలు కన్నటువంటి ఆశయం దిశగానే పోతుంది. కానీ అంబేద్కర్ గారు కానీ పూలే గారు కానీ ఈ మహనీయులు ఎవరు కూడా మా ఫోటో మన జెండా మీద ఉండాలని ఎక్కడ చెప్పలేదు. ఆ క్లారిటీ మనకు ఉండాల. వాళ్ళ ఆలోచన తీసుకపోమని చెప్పారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ పనిలో ఉంది. థ్యాంక్ యూ సార్. 100% పాటించడానికి గొప్ప విషయం అడిగిండు, గొప్ప ప్రశ్నను అడిగిండు. ఇది చాలా మంది వినాల్సినటువంటి ప్రశ్న, సమాధానం కూడా వినాలి. ఏమంటా ఉన్నాడంటే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనాభా దామాషా ప్రకారం ఆయా వర్గాలకు సీట్లు ఇస్తుందా? ఇదే కదన్న ప్రశ్న. సో ఇది భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్, చట్టసభల్లో రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీల జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలని భారత రాజ్యాంగంలో ఉంది. అది ఇస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి మేము అవునన్నా కాదన్నా వాళ్ళ షేర్ వాళ్ళకు వచ్చేస్తుంది. వాటా లేనిది ఎవరికి? బీసీలకు లేదు వాటా. కాబట్టి మా ఫోకస్ అంతా దాని మీద. సో మా ఎస్సీ ఎస్టీ సోదరులకు వచ్చినటువంటి ఇప్పటికిప్పుడు వచ్చిన ఆపద చాలా తక్కువ. రాజ్యాంగం చట్టసభల్లో వాళ్ళ వాటా విషయంలో ప్రమాదం ఎవరికి జరిగింది అనంటే కేవలం బీసీలకు జరిగింది. ఎస్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో దాదాపు 80 పైచిలకు జనరల్ స్థానాలు ఉన్నాయి. ఈ 80 పైచిలకు జనరల్ స్థానాల్లో జనాభా ప్రాతిపదికన వినాలి లక్ష్మీనారాయణ గారు, జర దాన్ని సర్క్యులేట్ చేయకండి. ఈ 80 పైచిలకు ఉన్నటువంటి జనరల్ స్థానాల్లో తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు ఇంకా ఇతర అప్పర్ క్యాస్ట్ జనాభా 7% ఉంది. కాబట్టి వాళ్లకు 5 టికెట్లు వస్తాయి, అవి ఇస్తాం. ఓసీలకు 5 టికెట్లు వస్తాయి, అవి ఇస్తాం. ఇక బీసీల్లో అత్యంత వెనకబడినటువంటి కులాలు ఉన్నాయి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కులాలు ఉన్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా గంగిరెద్దులు ఆయనను కూడా అసెంబ్లీలో టికెట్ ఇస్తుంది, ఆయనని అసెంబ్లీకి తీసుకుపోతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా ముస్లింలకు కూడా టికెట్ ఇస్తుంది, మా బీసీ ముస్లింలకు ఇస్తుంది, వాళ్ళని చట్టసభకు తీసుకుపోతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా మహిళలను కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం చట్టసభకు తీసుకుపోతుంది. అట్లా జనాభా దామాషా ప్రకారం అందరికి కూడా టికెట్ ఇస్తాం, తర్వాత 100% వాళ్ళని లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పేసి నిన్న చెప్పిండు. ఇక అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ కూడా కేటాయించిండ్రు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హోం విద్యాశాఖలు ఇంకా రేవంత్ వద్దనే ఉన్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పవన్ ప్రచారం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అని చెప్పేసి ఒక వార్త వేసిండ్రు.
ఇక జూబ్లీస్ ఎన్నికల్లో కీలక పరిణామం, బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన. కిషన్ రెడ్డి రామచంద్రరావుతో జనసేన తెలంగాణ అధ్యక్షుడు భేటీ, పవన్ ఆదేశాల మేరకే సమావేశం. ఇవాళ ఇరు పార్టీల నేతలు జైన్ అయి ప్రెస్ మీట్ పెడతారట. ఇక పవన్ క్యాంపెయినింగ్పై క్లారిటీ వచ్చింది. పవన్ ప్రచారం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అవుతుందని చెప్పేసి దానిపైన చర్చ జరుగుతూ ఉందంట. బీజేపీకి ప్లస్ అవుతుందంటే బీఆర్ఎస్కు మైనస్ అవుతుంది అన్నట్టుగా లెక్క. ఇది ఒకసారి ఒక రకంగా మరి కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశమేనము. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత, 3 పిల్లలున్న పోటీకి అర్హులే. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. 2 నుంచి 3 రోజుల్లో గెజిట్ పబ్లికేషన్ అంట. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కీలక వెసులుబాటు లభిస్తూ ఉంది. ఇక డీటీ మాయలోడు కాదంట, మామూలోడు కాదంట. ఎవరు? డిప్యూటీ తహసీల్దార్. కొందుర్గు తహసీల్దార్ ఆఫీసులో బయటపడ్డ పోజరీ భాగవతం. ఇక పోజరీ సంతకాలతో పహానీలు పిటి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్ట డిటి రాకేష్. ఫైల్కు రేటు చొప్పున పైకం వసూలు చేస్తున్నాడు. అన్నీ తెలిసిన తహసీల్దార్ మౌనముద్ర వహించిండట. రంగారెడ్డి జిల్లా కొందుర్గు తహసీల్దార్లో చిత్ర విచిత్రాలని చెప్పేసి ఒక కథనం రాస్తా కనిపిస్తుంది. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఫార్మా కంపెనీలు తర్వాత ఇవన్నీ కోరారు. ఫార్మా కంపెనీలు మాత్రం తీసుకురాకండి. ఈ ఆటోమొబైల్, ఐటీ ఇవన్నీ మిగతా రంగాలు ఓకే. ఫీజు రియంబర్స్మెంట్ పాలసీపై కమిటీ అంట. సంక్షేమ శాఖ ప్రత్యేక సిఏ చైర్మన్గా ప్రత్యేక కమిటీ చేస్తున్నారు. కమిటీలో కంచా ఎలయ్య, కోదండరాం చోటు. కాలేజీల నుంచి 3కి సైతం అవకాశం ఇస్తున్నట. ఇక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 3 నెలల్లో నివేదిక అందజేయాలని ఒకటి ఆదేశాలు జారీ చేసినారు. ఇక ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది, రైలు ప్రమాదం. గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు. బిలాస్పూర్ వద్ద సంఘటనలో 10 మంది చనిపోయారట. కంటతడి పెట్టించిన ప్రయాణికుల ఆర్తనాదాలని చెప్పేసి పాపం దారుణం. అసలు లారీ అది బస్సు ప్రయాణమో, ట్రైన్ ప్రయాణమో, విమాన ప్రయాణమో వేయాలంటే మొత్తం భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భయం వేస్తుంది పబ్లిక్కి. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. భారీ వర్షాలు, అకాల వర్షానికి ఎనుమాముల మార్కెట్లో తడిసిన పత్తి గిట్టుబాటు ధర కోసం రైతుల ఆందోళన. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్లన్నీ జలమయమైపోయినాయి. కరీంనగర్ జిల్లాలో దారుణం, వడ్ల ట్రాక్టర్ను ఢీకొట్టిన బస్సు, 15 మంది ప్రయాణికులు, ట్రాక్టర్ డ్రైవర్కు గాయాలైనాయంట. తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద ఘటన. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చినట పోలీసులు. డ్రైవర్పై కేసు నమోదు, కొనసాగుతున్న దర్యాప్తు. ఇక రాహుల్ ప్రధాని కాలేరు, లాలూ కుమారుడు కూడా సీఎం కాలేడు. వాళ్ళు గెలిస్తే నిత్యం హత్యలు, లూటీలు. అలాంటి పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని చెప్పేసి బీహార్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మాట్లాడిండు. పెరిగిపోతున్న పెళ్లి కాని యువత అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు సకినాల సుధాకర్ పటేల్. స్వయం ఉపాధి ఉన్న, మీడియాలో ఉన్నా అని చెప్పేసి ఉన్నా కానీ పెళ్లి చేసుకుంటలేరట. వరకట్నాలు దేవుడెరుగు, వధువు దొరకడమే కష్టంగా ఉందట. పెళ్ళెందుకు, లివింగ్ రిలేషన్ ఉందిగా అని చెప్పేసి మరికొంతమంది అనుకుంటారట. దీంతో పెళ్లి చేసుకుంటలేరని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసిండు సకినాల సుధాకర్ పటేల్. ఇక నేటి మాట చూసుకుంటే, ఇద్దరు ముఖ్యమంత్రుల మూర్ఖత్వ పాలనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చింది. ఎందరో వీరుల త్యాగం, ఎన్నో ఏండ్ల పోరాటం, స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన క్షణం సమైక్య పాలనలో నలిగిపోయిన ఆనవాళ్లే ఇప్పటికీ కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిందన్న సంతోషం లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకున్న ఆనందం లేదు. రాష్ట్రం పేరు మాత్రమే మారిందే తప్ప పరిస్థితులు మారలేదు. ప్రజల స్థితిగతులు మారలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సందర్భంగా తయారైంది తెలంగాణ పరిస్థితి. పుష్కలంగా ఆర్థిక వనరులున్న అభివృద్ధి మాట దేవుడెరుగు. 12 ఏళ్ల తెలంగాణ పరిపాలనలో దుబాయ్ వలసలు ఆగలేదు, నిరుద్యోగుల బతుకులు మారలేదు, రైతన్నల ఆత్మహత్యలు ఆగలేదు, అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన కీర్తి దక్కలేదు, అధికారం అనుభవించిన నాయకుల ఆస్తులు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రెడ్డిమాట రాసిండు. ఇక బీసీల 42% రిజర్వేషన్ వెంటనే అమలు పరచాలని చెప్పేసి మంచిర్యాల కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన సాధన సమితి నాయకులు. రాజ్యాధికారం అని చెప్పేసి ఒక మధునరి శ్రీశైలం కుర్మ ఒక ప్రత్యేక ఒకటి కవిత రాసినట్టున్నాడు. బానిసల్లా బతకనికైతే మీరు చదవనవసరం లేదు, ఊడిగం చేయడానికైతే బయటకు రానవసరం లేదు, జాతిని తాకట్టు పెట్టడానికైతే మీరు అసలు ఉద్యమించాల్సిన అవసరం లేదు. మీ పొట్టకూటి కోసం, మీ స్వలాభం కోసం, మీ కుటుంబం కోసం ఉద్యమాల పేరు చెప్పి దండుకోనవసరం లేదు. మీరు అనర్హులుగా ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి 2 ముక్కలు చదివి తెలిసి తెలియని అరమెదడుతో అమాంతం మీకే తెలిసినట్టు 10 మందితో పలచనవ్వకండి. సీజనల్ పనుల లెక్క పార్టీలు పెట్టి వ్యాపారం మొదలు పెట్టకండి. అడుగులు
తప్పుగా వేయకండి, ఆలోచన సరిగ్గా చేయండి, అణిగి గంగిరెద్దుల్లా తల ఊపకండి, మనస్తత్వం వదులుకోండి, ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉక్కు సంకల్పం మరవకండి అని చెప్పేసి శ్రీశైలం కుర్మ ఒక కవిత రాసినట్టుండు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి కిమేమంటుందో చూద్దాం. ఇక సోమాజి కూడా రోడ్ షోలో పాల్గొన్నట్టుండు అక్కడ కేటీఆర్. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు దిక్కు లేదు, అగో మా పార్టీతోనే ఇజ్జత్ లేకుంటే లేదు. రోడ్ షోలో రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు అని చెప్పేసి ఒక వార్త వేసింది. ఈమె జూబ్లీహిల్స్లో సర్వేలన్నీ వ్యతిరేకంగా ఉండడంతో ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ అని ఇట్లా అంటున్నారు. ఇది సర్కారా రౌడీ దర్బారా, బెదిరించే సీఎం అభివృద్ధి చేస్తారా అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. రాహుల్ను తిప్పిన ఆటో వాలా 2 ఏళ్లలో దివాలా, మస్రత్ అలీని నిండా ముంచిన బస్ మాస్టర్ హస్తం అని చెప్పేసి నాడు 2 ఆటోలు ఓనర్, ఇవాళ అద్దె ఆటో ఉండదంట. ఈ ఆటోల గురించి రాసుకొచ్చింది స్టోరీ. 2 బీసీ మంత్రులు అవుట్, పొన్నం కొండా సురేఖపై వేటుపడే అవకాశం, క్యాబినెట్ నుంచి కోమటిరెడ్డిని తొలగించే ఛాన్స్ అంట. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత భారీ మార్పులు, మహేష్ గౌడ్, విజయశాంతి, బాలునాయక్లకు బెర్త్ అంట. భారీ కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆంగ్ల పత్రిక సౌత్ ఫస్ట్ సంచలన కథనం వేసింది. ఎవరిని తలంటారో మీకే తెలుసు, మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందో మీకే మెరక, పేడ్ వార్తలు రాస్తే నిజాలు కావు, ఓ పత్రిక విలేకరులు నిలదీసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు. బీఆర్ఎస్కు ఓటేస్తే మీ ముఖం చూడనని చెప్పేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు కొత్త మంత్రి అజారుద్దీన్ బెదిరించిందన్నట్టుగా ఒక వార్త వేసింది. ఈమె జూబ్లీహిల్స్లో కార్దే జైత్రయాత్ర అని చెప్పేసి అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, బీఆర్ఎస్కే జనం జయగొడుతున్నారు, ఇట్లాంటి మొత్తం మీద మీరు రాసుకొస్తుంది ఈమెకే అనుకూలంగా. మంత్రుల డబుల్ యాక్షన్, జూబ్లీహిల్స్ ఓట్ల కోసం కాంగ్రెస్ డ్రామాలు, ఆగని ఫీజు పోరు, రియంబర్స్మెంట్పై కమిటీలు వేసిరు, పాత బకాయిలు చెల్లిస్తేనే మద్యం, రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీలు అల్టిమేటం జారీ చేసినాడ, రోడ్లు ఖరాబు ఉంటేనే యాక్సిడెంట్లు కావని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నట్టుగా ఒక వార్త, చేవెళ్ళ వాళ్ళు చనిపోలేదు నేనెందుకు మాట్లాడాలి అని చెప్పేసి ఇక్కడ కాలేయాదే అన్నట్టుగా ఒక వార్త వేసింది ఈమె. ఇగో పబ్లిక్ని మొత్తం ఇట్లా మరి గ్రాఫిక్ చేస్తూ ఏం చేస్తో తెలియదు కానీ ఇట్లా చేస్తారనమాట. ఇది ఈమె చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద నిన్న అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించినటువంటి ఏదైతే మీ ప్రశ్న తీర్మానం మల్లన్న జవాబు కార్యక్రమం ఏదైతే ఉందో, ఓపెన్ టాక్ విత్ మల్లన్న కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఈ చేరికల పరంపర ఇవంతా కూడా కొనసాగుతూ ఉంది.